మరి ఎన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉండాలి? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్గా వస్తున్నాను. ఆ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్గా 2 ఇయర్స్ పాటు, అంటే 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా వితౌట్ ఎనీ గ్యాప్ లేకుండా, మధ్యలో కలిసామండి, మధ్యలో నేను మా హస్బెండ్తో కలిశానండి, ఓ టెంపుల్లో కలిశాను లేదా ఒక ప్లేస్లో కలిశాను అని మళ్ళీ చూపిస్తే మళ్ళీ దాన్ని ఖచ్చితంగా కౌంట్ చేసే అవకాశం ఉండదు. ఇద్దరు ఎవరైనా దాన్ని క్లెయిమ్ చేసి లేదు మీ మధ్యలో కలిసామన్నారనుకోండి, దాన్ని డివోర్స్ ఇచ్చే అవకాశం ఉండదు. సో కంటిన్యూగా 2 ఇయర్స్ పాటు, అంటే వితౌట్ ఎనీ బ్రేక్ లేకుండా కంటిన్యూగా 2 ఇయర్స్ పాటు కానీ కలవకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఈ సెక్షన్ని మనం తీసుకొని దీనికి మనం ఈ యొక్క డివోర్స్ని డిసెర్షన్ కేసు కింద గ్రౌండ్ రియాలిటీ చూపిస్తూ కూడా మనం కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మరి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆయన ఏదో ఫారెన్ ట్రిప్ పని మీద జాబ్ పర్పస్ మీద వెళ్ళాడు, లేదా హెల్త్ కండిషన్స్ బాగాలేదు, లేదా ఇతరత్ర ఏవో కారణాలు రీత్యా అతను కాస్త దూరంగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ దాన్ని డిసెర్షన్గా చూపిస్తామంటే అట్లాంటి రిపోర్ట్స్ కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తే దాన్ని కూడా పరిగణించరు. అంటే 2 పాయింట్స్ ఉండాలని మీకు క్లియర్గా చెప్తున్నాను. ఒకటో పాయింట్ ఇద్దరు వేరువేరుగా ఉండడం, నెంబర్ 2 ఇద్దరు కలిసి జీవించాలన్నటువంటి ఒక కోరిక లేకపోవడం. ఈమెతో నేను కలిసి ఉండనని అతను, లేకపోతే అతనితో కలిసి ఉండనని చెప్పి ఈమె, ఇద్దరు అట్లా అనుకుంటూ కంటిన్యూగా 2 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా ఉన్న సందర్భంలో మాత్రమే ఇక్కడ ఈ సెక్షన్ అండి డిసెర్షన్ అనేటువంటి కేసుని అప్లై అవుతుంది. దాన్ని చూపిస్తూ గ్రౌండ్ రియాలిటీగా చూపిస్తూ మనం కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. మినిమం 2 ఇయర్స్ పాటు కంటిన్యూగా ఉండాలి, అంటే 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉంటే దాన్ని డిసెర్షన్ కేసు కింద ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, డిసెర్షన్ కేసు అప్లై చేయాలనుకుంటుంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్కి మీకు ఎటువంటి లీగల్ సలహాలు సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్ చేసే ప్రయత్నించండి. మా లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు.